చూసారా ఎంత బాగుందో అసలు చెట్ల మధ్యలో నాచు పట్టేసి మనం ఇప్పుడు ప్రజెంట్ శ్రీకాకుళం ట్రైబల్ ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాం. ఎత్తైన కొండల్లోకి అది ఇది రూట్ ఎలా ఉంటుందో, దారి ఏ విధంగా ఉంటుందో అసలు ఐడియా లేదు. సో వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఇది కొట్ట బ్యారేజ్ సెంటర్ అన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి వెళ్తున్నాను. చూద్దాం వెళ్ళే కొద్ది దారి ఎలా ఉంటుందో. మనం ప్రజెంట్ అయితే కొత్తపేట అలా చిన్న చిన్న విలేజ్ అన్ని దాటి వెళ్తున్నాం. చుట్టూ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. లెఫ్ట్ సైడ్ అంతా కొండలు ఉన్నాయి, రైట్ సైడ్ అన్ని రకరకాల పంట పొలాలు అయితే ఉన్నాయి, వర్షన్లు అయితే ఉన్నాయి, బోల్డ్ అని వర్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్గా ఈ వెదర్ తగ్గట్టు లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఈరోజు క్లైమేట్ కూడా చెప్పాలంటే చాలా బాగుంది. కూల్గా చిన్న చిన్న చినుకులు పడుతూ భలే ఉంది చల్లగా. అదే బీచ్ సైడ్ అయితే మొత్తం అంతా చాలా గుమాయిస్తూ ఉండేది. ఈ పక్కన హిరమండలం సైడ్ అయితే లొకేషన్స్ మాత్రం పీక్స్ లెవెల్లో ఉన్నాయి. శ్రీకాకుళం కొండల్లో ట్రైబల్ విలేజ్ ఆ రూట్కి వెళ్ళాలంటే ఈ ఊరు నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఈ రూట్ అంతా మనం ఇప్పుడు కొండల్లోకి అయితే తీసుకెళ్తుంది. ఫ్రంట్ కొండలు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఆ కొండపైన అయితే వర్షాలు పండిస్తున్నా అంటున్నారు. అంటే ఇంచుమించు చూడడానికి అలా ఉందో, వర్షాలు అవి ఉండవు. అక్కడికి వెళ్తే భలే ఉంటుంది. ఆల్మోస్ట్ రిజర్వాయర్ ఆపోజిట్ రూట్లో అయితే ఉన్నాము. ఆపోజిట్లో ఉన్న కొండల దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ మనం. ఇక్కడ నుంచి రిజర్వాయర్ అయితే వ్యూయింగ్ కనపడలేదు. అంటే మనం కొంచెం హైట్ ఇంకా తక్కువలో ఉన్నాం. కొండలపైకి రూట్ ఉండి అక్కడ నుంచి వ్యూ కనిపిస్తే చాలా బాగుంటుంది. చూద్దాం ఒకసారి పైకి ఎలా రూట్ ఉంటుందో, అసలు ఇక్కడ నుంచి మళ్ళీ అటుపక్క వెళ్ళడానికి ఉంటుందో లేదో కూడా తెలియదు. మళ్ళీ బ్యాక్ రావాలేమో అని డౌట్. ఒకసారి చూస్తే కానీ అర్థం కాదు మనకి ఈ రూట్. ఫైనల్లీ కొండల మధ్యలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి ఆ కొండలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అన్ని కొండల్లోకి అది అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అసలు శ్రీకాకుళంలో ఉన్న మీద పక్కన ఉన్న కొండలన్నీ వేరు వేరు, పెద్ద పెద్ద చెట్లతో ఆ మీదన్నీ అరటి తోటలు భలే ఉంది అసలు. ఇక్కడైతే మనకి కంప్లీట్గా జీరో సిగ్నల్స్. ఈ కొండల్లో రాళ్ళలో చూడండి అరటి తోటలు ఎలా పండిస్తున్నారు. నైస్ అసలు. ఓన్లీ రైన్ వాటర్తోనే అరటి తోటలు పండిస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు. పైప్ లైన్ ఏదో పైకి వెళ్ళింది. ఎస్ఎస్ స్టీల్ మెరిసిపోతుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ సైడ్ శ్రీకాకుళంలో ఈ పక్క వస్తే మాత్రం అదిరిపోద్ది. ఇది ఎగ్జాక్ట్గా పార్వతీపురం మన్యానికి దీనికి బోర్డర్ మాట, బోర్డర్ ఏరియా ఇదంతా. సో కొంచెం ఈ కొండ పైకి వెళ్తే మళ్ళీ పార్వతీపురం మన్యం జిల్లాలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ ఈ రూట్స్కి వచ్చినప్పుడు రోడ్స్ అంతగా బాగుండేవి కాదు. ఇప్పుడైతే బాగానే డెవలప్ చేశారు. ఎటైనా సరే ఎక్కడికైనా సరే రోడ్లు అయితే బాగానే ఉన్నాయి ప్రెసెంట్ ఈ సైడ్ అంతా. ఫైనల్లీ ఘాటీ పైకి అయితే వచ్చాం. ఘాటీలో అయితే వెళ్తున్నాం ప్రెసెంట్. ఇవన్నీ పసుపు ఏదో పండిస్తున్నారు ఈ తోటని. జీడి తోటలు ఉన్నాయి విపరీతంగానే. భలే ఉంది కదా రూట్ ట్రైబల్ విలేజ్లోంచి. పైనాపిల్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు. ఎక్కడ దొరికాయో ఇంకా ఉంటాయేమో ఈ టైంలో కూడా అక్కడక్కడ ఒక్కొక్కటేనే. కానీ రోడ్ సైడ్ అయితే అక్కడ కనపడలేదు. చాలా ఎత్తైన ఘాట్ ఇదంతానే. చాలా అప్పు ఉంది అసలు పైకి. పాలకొండ వెళ్ళిపోద్ది ఇలాగా, సీతంపేట వెళ్ళిపోద్ది. ఈ రూట్లో అసలు ఒక్క వెహికల్ కూడా కనిపించట్లేదు. ఎవరు తిరగరు అనుకుంటా ఈ సైడ్ అంతానే. రోడ్డు కూడా చూడండి అసలు ఎలా ఉందో. నాచు పట్టేసి గ్రీన్ డ్రైగా ఉన్నాయి. సీతాఫల చెట్లు ఉన్నాయి, సీతాఫలకాయలు కూడా ఉన్నాయి. ఇంకా సైజ్ తయారవ్వలేదు ఏరియా. సీజన్లో వచ్చారంటే మాత్రం ఇవన్నీ పైనాపిల్ కాయలు ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి సీజన్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఎటు చూసినా సీతాఫలకాయలు ఈ రూట్లో. రోడ్ చూసారు ఎలా ఉందో. ఓహో మై గాడ్. ఇక్కడ రోడ్ కండిషన్ అయితే అస్సలు బాగోలేదు. మేబీ వర్షాల వల్ల ఉంటుంది, లేదంటే రోడ్ లేదేమో. ఎక్కడ ముందు మట్టి రోడ్ ఎలా ఉంది. ఫస్ట్ గేర్లో వెళ్ళడం కూడా కష్టంగా ఉంది. ఇలాంటి ఏరియాలో లొకేషన్స్ కోసం వెతుక్కోకూడదు. ఇక్కడ చూసే ప్రతిదీ ఒక మంచి లొకేషన్ టైప్లో ఉంటుంది అన్నమాట. చుట్టూ లొకేషన్స్ అయిపోయినాయి. చూడండి ఇదేదో విలేజ్. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్స్ అయితే కడేస్తున్నారు. చిన్న చిన్న విలేజ్లు. లెఫ్ట్ సైడ్ చూసారా అంత పెద్ద చర్చ్ ఉందో. ఈ ఏరియాలో చర్చిలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం పైకి వచ్చిన తర్వాత వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. అదే మాట ఈ కొండలో బ్యాక్ సైడ్ హిరమండలం ఉంటుంది. దాని ఆపోజిట్లో ఈ కొండ మాట. మనకి డ్యామ్ వ్యూ అంతా ఈ కొండ అడ్డేసేస్తుంది. ఈ కొండ వల్ల మనకైతే కనిపించట్లేదు. మామూలుగా అయితే వ్యూ అయితే చాలా బాగుండాలి. ఇప్పుడు ఆ రూట్ వేరే రూట్ ఉంది కదా, ఆ రూట్లోకి వెళ్తే మనకి ఆ వ్యూ అంతా కనిపిస్తుంది. కాకపోతే ప్రజెంట్ అయితే నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే డ్రోన్ హ్యాండ్ ఇచ్చింది. డ్రోన్ మెమరీ కార్డ్ లేకుండా ఇంకా అక్కడ చాలా కష్టపడి వెళ్ళాలి అక్కడికి. అంత కష్టపడి వెళ్ళిన తర్వాత కూడా మనకి అక్కడ వీడియో షూట్ చేయడం లేకపోతే ఇంక వేస్ట్ కదా.
సో, అందుకే ఈ రోడ్ అంటే కొంచెం రోడయితే ఇక్కడి నుంచి అస్సలు బాలేదు. ఇది కూడా చాలా అప్పు. అసలు ఒకటో గేర్‌లో కూడా ఎక్కడానికి చాలా కష్టపడింది నా బండి. అంటే లగేజ్ అది ఎక్కువ ఉంది కదా! బ్యాక్ సైడ్ వెయిట్ అది. చూసారా ఎంత బాగుందో అసలు. చెట్ల మధ్యలోంచి రోడ్డు బాగోపోయినా సరే లొకేషన్ చూడండి అసలు. అబ్బా! ఇవన్నీ పనస చెట్లు. కాయలు లేవు కాకపోతే. జనాలు అసలు కనిపించట్లేదు ఈ రూట్‌లో. ఒక బండి కూడా కనిపించట్లేదు. చాలా నిశ్శబ్దంగా ఉంది ఏరియా. ఓ మై గాడ్! బండి ఆగిపోతుంది. ఏయ్! మన బ్యాక్ సైడ్ వెయిట్ ఎక్కువైపోయింది. వాటి వల్ల కొంచెం ట్రబుల్. అదే ఖాళీ సింగిల్ బండి అయితేనా ఈజీ, చాలా ఈజీ ఈ రూట్లో వెళ్ళడం. చూసారా ఎంత బాగుందో అసలు. చెట్ల మధ్యలోంచి రోడ్డు బాగోపోయినా సరే లొకేషన్ చూడండి అసలు. బా! ఇవన్నీ పనస చెట్లు. కాయలు లేవు కాకపోతే. జనాలు అసలు కనిపించట్లేదు ఈ రూట్లో. ఒక బండి కూడా కనిపించట్లేదు. చాలా నిశ్శబ్దంగా ఉంది ఏరియా. ఓ మై గాడ్! బండి ఆగిపోతుంది. ఏయ్! మన బ్యాక్ సైడ్ వెయిట్ ఎక్కువైపోయింది. వాటి వల్ల కొంచెం ట్రబుల్. అదే ఖాళీ సింగిల్ బండి అయితేనా ఈజీ, చాలా ఈజీ ఈ రూట్లో వెళ్ళడం. అమ్మయ్య మంచి రోడ్ అయితే తగిలింది చాలాసేపు తర్వాత. ప్రశాంతంగా ఉంది. చాలా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. విపరీతంగా చలేసేస్తుంది. అంత కూల్గా ఉంది. ఈ రూట్ ఏదో తేడా చూపిస్తుంది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. రూట్ రాంగ్. అంటే మట్టి రోడ్లోకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తిరిగి వెళ్ళాలన్నమాట. మ్యాప్ కన్ఫ్యూజ్ చేస్తుంది సిగ్నల్ లేక. మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తం డౌన్ మాట. కొండ దిగుతూ వెళ్ళిపోతున్నాం ప్రజెంట్ అయితే. ఇక్కడ నుంచి రూట్ అయితే ఆల్రెడీ వచ్చినట్టు అనిపిస్తుంది. అది కొంచెం తిరిగాను ఏరియా. కంప్లీట్ డౌన్ ఇది. బ్రేక్ పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఫ్రంట్ బ్రేక్, బ్యాక్ బ్రేక్ రెండిట్లనైనా. పరిగెడేస్తుంది బండి. ఇంకొక 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా నాకు తెలిసి సీతంపేట ఇంకొక 10 కిలోమీటర్స్ తగిలేచ్చు. ఓ ఈ రోడ్ బాగోలేదు ఇది. ఇలాంటి గోతుల్లో పడితేనే రిస్క్ డౌన్లోనే. సో స్లోగా వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఫ్రంట్ నుంచి ఎవరు వస్తారో తెలీదు. కొంచెం తాగేసి ఎక్కువ ఉంటుంటారు కాబట్టి వచ్చి పడిపోతుంటారు అడ్డంగానే. వీటి తోటలు అవి బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియా అంతా. నాకు దూరంగా ఒక సిటీ కనిపించింది. అదే అనుకుంటా సీతంపేట. ఇక్కడ నుంచి కొండ అంతా దిగి వెళ్తే ఇంకో 2 కొండలు దిగాల్సి ఉంటుంది. దిగిన తర్వాత మనకి సీతంపేట అయితే వస్తుంది అన్నమాట. చాలా డేస్ అయింది సీతంపేట వెళ్ళి. ఇప్పుడు ఎలా ఉందో మారిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఫైనలీ ఘాటి అంతా దిగేసి కిందకైతే వచ్చేసాం. ఫ్రంట్ కూడా చూడండి కొండల వ్యూ ఎంత బాగుందో. చాలా బాగుంది కదా కొండల వ్యూ. ఫ్రంట్ రైట్ సైడ్ అన్ని పంట పొలాలు ఉన్నాయన్నమాట. ఇంకా ఘాటి దిగేసినట్టు ఆల్మోస్ట్ ఇంక పెద్ద ఏమీ ఉండదు. ఇప్పుడు సీతంపేట ఏరియా అంతా వర్షం పడిపోతున్నట్టుంది. ఫ్రంట్ అంతా ఫుల్గా తెలిసిపోతుంది. గట్టిగానే పడుతుంది వర్షం అయితే. మన పని అయిపోద్ది. ఇప్పుడు తడిసిపోలేమో నాకు తెలిసి. సీతంపేట నుంచి తర్వాత గరుడు వెళ్తాను అనమాట. ఆ వ్లాగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఘాటి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్. నెక్స్ట్ వచ్చి వీడియో అస్సలు మిస్ అవ్వకండి. సీతంపేట నుంచి పాలకొండ ఏరియాలని చూపించుకుంటూ గరుడు వెళ్తాను అనమాట. గరుడులో గరుడు గాజు అయితే కొంటున్నా. అక్కడ స్పెషల్ మాట. చూద్దాం వర్షం పడుతుందో లేదో. నా గ్యాస్ బైడ్ అయితే ఖచ్చితంగా వర్షం పడుతుంది అన్నమాట.